ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ దేశానికి కృపల దేవ దయాల రాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మేము కాచికపని నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నేను అందరితో నేను రక్షించుకృప తండ్రి వాక్యం ద్వారా తండ్రి ఆరాధన ద్వారా తండ్రి ఎవరితో ఎలా మాట్లాడుకోవచ్చునో అలా మాట్లాడమని నజరేయుని నేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించేను అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువుని ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా మహాగండ ఈశ్వరికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మనందరినీ తండ్రి సజీలకు నుంచి తండ్రి కాపాడు తండ్రి, భద్రపరుస్తుంది, స్థిరపరుస్తుంది. ఈ కీడు కలగకుండా తండ్రి మీరు తండ్రి మన ముందు నడిపిస్తుంది. వందనాలు ఈశ్వరి. కొద్దిసేపు తండ్రి అమలు వశంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తూ తండ్రి మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ నీ వాక్యంలో ఉన్న తండ్రి లోతైన మర్మాలు తండ్రి మేము చూసినట్లు మేము గ్రహించినట్లు వాక్యం నేను పెడతామని అసలు నేను చేస్తున్నాం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి యోబు గ్రంథం 34వ అధ్యాయము 10-12 వర్షం నుంచి మాట్లాడుతున్నాం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషులని ఏ పేరుతో పిలుస్తున్నాడు? విజ్ఞానము గల మనుషులారా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దుష్కార్యము చేయుట అసంభవము, సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవము. హల్లెలూయా. ఈరోజు నీకేదైనా సమస్య వస్తుందా, నీకేదైనా ఆటంకం వస్తుందా అంటే అది ఎందుకు అనుమతించబడ్డది నీ జీవితంలో? అదే నీకు ఆశీర్వాదంగా మారడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే గారికి నోటి మాన్యం ఉండే, హల్లెలూయా, నాలుక మాన్యం ఉండే. కానీ దేవుడు మోషే గారినే ఎంతో గొప్ప వాడుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి తప్పించడానికి. ఈరోజు దేవుడు అలాగే నిన్ను నీ సమస్యలో వాడుకోబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవము, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు ఆయనను అడిగినట్లయితే ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడు, న్యాయము తప్పడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు దుష్కార్యం చేయట అసంభవము. ఈరోజు ఆటంకము నీ జీవితంలో అనుమతించబడ్డదా? అది దేనికి? ఆశీర్వాదానికి. ఈరోజు నీ జీవితంలో ఆటంకం వస్తున్నాయా? నీ ఆశీర్వాదం త్వరలో ఉంది, రాసి పెట్టుకో. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడ మాకు వందనాలు శ్రేష్టమైన వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన వందనాలు ఇష్యా. ఈ వాక్యం ఒక నాటిన విషయం ఫలింపజేయండి తండ్రి. ఎంతో మందికి తండ్రి వాక్యం తండ్రి ఆధునంగా మార్చబడం అక్కడ ప్రార్థిస్తాం తండ్రి. ఈ వాక్యం తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి వారి ఆటంకంలో నుంచి తండ్రి ఆశీర్వాదంలో తండ్రి వారి వెళ్ళుటకు తండ్రి వారికి ఈ వాక్యం సహాయం చేయడం అక్కడ ప్రార్థిస్తాం తండ్రి. ఆటంకాలు తండ్రి ఆశీర్వాదం కొరికే తండ్రి. సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయడు తండ్రి, అన్యాయం చేయడు తండ్రి. మా జీవితంలో తండ్రి ఏ అన్యాయం అయితే జరుగుతుందో, ఏ దుష్కార్యం జరుగుతుంది తండ్రి, అది అనుమతించబడ్డ తండ్రి ఆశీర్వాదం కొరికే తండ్రి. ఈరోజు తండ్రి ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అనుభవించుగా కానీ ప్రార్థిస్తూ అనారోగ్య సమస్యను తీసివేసి ఆరోగ్యాన్ని కుమరించుకుని ప్రార్థిస్తూ అప్రశంసలను తీసివేసి తండ్రి సమృద్ధిని కుమరించుకుని ప్రార్థిస్తూ నీ బిడ్డలను తండ్రి నువ్వే తండ్రి దీవించండి తండ్రి, ఆశీర్వదించడం ప్రార్థిస్తూ నా యేసు నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.